ఇప్పుడు బాలకృష్ణ గారే వచ్చి మన ఇద్దరం ఒక సినిమా చేద్దాం ఏమన్నా ఐడియా ఉంటే చెప్పురా అంటే ఫస్ట్ థింగ్ నేను వన్ డే టైం అడిగి వరుసగా సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలు ఒక రీక్యాప్ వేసేస్తాను. దాని తర్వాతే ఏదైనా ఆలోచిస్తా. ఇవి చూసాక మనకు వచ్చే ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఆల్ హోప్ ఈజ్ లాస్ట్ రా అనే ఒక సీన్ ఉండాలి. అందులోకి మన బాలయ్య గారు సేవియర్లో ఎంట్రీ ఇవ్వాలి. అది జరగాలి అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పండాలి అంటే డబల్ రోల్ చేయాల్సిందే. ఈ సేవియర్ ఫైట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం 12th క్లాస్లో చదువుకున్న ఈ ఫిజిక్స్ అండ్ గ్రావిటీ అనే కాన్సెప్ట్స్ని మర్చిపోవాలి. ఇలాంటి 4 ఫైట్లు ఫిక్స్ అయిన తర్వాత అందులో ఒక సింహ రిఫరెన్స్, ఒక రీజనల్ డైలాగ్, ఒక పొలిటికల్ డైలాగ్, ఒక దేవుడి డైలాగ్ ఇలా అన్నీ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఫైనల్గా ఇదంతా కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఎమోషన్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్, జాలి, చిన్న ఏడుపు అంతే. దీని చుట్టూ ఏదో ఒక బేసిక్ స్టోరీ వెళ్ళి ఒక 30-40 కోట్లు బడ్జెట్ పెడితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ 100 crores పక్కా. ఫస్ట్ అసలు ఈ టెంప్లెట్ని బాలయ్య చేస్తేనే మనం చూస్తాం. వేరే ఏ హీరో చేసినా సరే ఎంకరేజ్ చేయం. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు, కానీ మన బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇలాంటి రోల్స్లో బాలయ్య గారి పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ ఇంటెన్స్ డైలాగ్ డెలివరీని అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. లాస్ట్ డెకేడ్లో బాలయ్య గారి ఐకానిక్ సినిమాలు సింహ అండ్ లెజెండ్ కూడా ఇదే టెంప్లెట్లో ఉంటాయి. అండ్ రీసెంట్గా వరుస ఫ్లాప్స్ నుంచి కంబ్యాక్ ఇవ్వడానికి కూడా ఇదే టెంప్లెట్ హెల్ప్ అయింది. అఖండతో ఇంకా బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి అనే ఒక డెఫినేషన్ తీసుకొచ్చారు బోయపాటి గారు. తరువాత సిమిలర్ టెంప్లెట్లో వచ్చిన వీరసింహారెడ్డి అండ్ డాకు మహారాజ్ కూడా సక్సెస్ అయ్యాయి. ఇంక ఇలా వరుస బ్లాక్ బస్టర్స్తో బాలయ్య కెరియర్నే టర్న్ చేసేసింది. ఒకప్పటి ట్రోల్స్ అండ్ మీమ్ స్టఫ్ నుంచి ప్రజెంట్ గాడ్ ఆఫ్ మాసెస్గా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసేసుకున్నారు. అండ్ జనాలు కూడా బాలయ్య సినిమా అంటే ఇలానే ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్తున్నారు. సో కిక్కిచ్చే ఆ పంచ్ డైలాగ్స్, మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, అండ్ ఓవర్ ద టాప్ గ్రావిటీ డిఫైయింగ్ యాక్షన్ని ఒక ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్లా ఫీల్ అవుతున్నారు. అండ్ అది బాలయ్య తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. సో ఇలా ఈ జనరేషన్ ఆడియన్స్కి బాలయ్య అనే బ్రాండ్ ఫుల్గా ఎక్కేసింది. ఇప్పుడు అఖండ 2కి పాన్ ఇండియా రిలీజ్ అవసరమా? ఇలాంటి సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ చేసి మన పరువు తీయాలా? ఇవన్నీ మనం విన్న స్టేట్మెంట్సే. కానీ దీన్ని ఒక పర్సనల్ పర్స్పెక్టివ్లో చూస్తే 65 years ఏజ్లో కూడా వేరే సీనియర్ హీరోస్లా సేఫ్ గేమ్ ఆడకుండా కొత్తగా ట్రై చేద్దామని రిస్క్ తీసుకుంటున్నారు. బాలయ్య గారికి ఉన్న ఈ రీజనల్ బ్రాండ్ని నార్త్ ఆడియన్స్ కూడా ఎక్కిద్దాం అనుకోవడంలో తప్పేముంది? ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. అఖండ 1 నార్త్లో మంచి పాపులారిటీ ఉందనే సెకండ్ పార్ట్ పాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళారు. బట్ టెంప్లెట్ని క్రియేట్ చేసిన బోయపాటి గారే ఈ సినిమాలో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. పాన్ ఇండియా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అనిపించింది. జనరల్గా బాలయ్య టెంప్లెటే ఓవర్ ద టాప్ ఉంటుంది. చూస్తున్నాం కదా అని ఈసారి జనాలు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా తీసేశారు అఖండ 2లో. నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలని దేవుడు ఎలిమెంట్స్ కూడా మరీ టూ మచ్గా వాడేశారు. దీనికి తోడు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్గా లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే టెంప్లెట్ ఉంది కదా అని ఎలా పడితే అలా తీసేయకూడదు. బాలయ్యని చూపించే స్టైల్ కూడా యూనిక్గా ఉంచాలి. మొన్న వచ్చిన డాకు మహారాజ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సింపుల్ స్టోరీ అయినా సరే బాలయ్య గారిని చాలా క్లాస్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే బాలయ్య కెరియర్లోనే బెస్ట్ అసలు. ఫారెస్ట్ లొకేషన్ సెటప్, యాక్షన్లో ఆ ఇంటెన్సిటీ అండ్ అట్ ద సేమ్ టైం విలన్ క్రాస్ ఓవర్ షాట్స్ ఇవన్నీ కలిపి ఒక అన్బిలీవబుల్ హై ఇస్తుంది. డైరెక్టర్ బాబీకి అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు ఇలా చూపించినందుకు. సో డైరెక్టర్స్ కూడా ఏదో టెంప్లెట్ ఉంది కదా అని మూవీలో మిగతా అన్ని ఆస్పెక్ట్స్ గ్రాంటెడ్గా తీసుకోకుండా మంచిగా డిజైన్ చేసి బ్యాలెన్స్ చేసి బాలయ్య గారిని ఒక యూనిక్ స్టైల్లో చూపిస్తే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అండ్ సక్సెస్ దానంతట అదే వస్తుంది. సో ఇప్పుడు ఒక టిపికల్ బాలయ్య సినిమాలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అని క్లారిటీ వచ్చింది. ఇంకా బాలయ్య గారు వచ్చి సినిమా చేద్దామని అడగడం ఒకటే లేటు, నేనైతే రెడీ. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.